దిశ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ సంబరాలు. ప్రపంచ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి, ప్రధాన కార్యదర్శి పిట్టల కమల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా దిశ ప్రొటెక్షన్ జాతీయ చైర్మన్ బిరుదరాజు వెంకటేశ్వరరాజు, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణలతో పాటు భరోసా సెంటర్ ఎస్ఐ చెల్లా అరుణ, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, ఎస్కేటి గ్రూప్ అధినేత పిచ్చేశ్వరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ అంజాదులు అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన భరతనాట్యం, కూచిపూడి ఎంతో ఆకట్టుకున్నాయి. మహిళలు, పిల్లలు ఆటపాటలతో చిందులు వేసి సంబరాలను జరుపుకున్నారు. ప్రముఖులు మాట్లాడుతూ మహిళలను ఉద్దేశిస్తూ సమాజంలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమైందని, అన్ని రంగాలలో స్త్రీలు ముందుంటున్నారని కొనియాడారు. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ముందున్న మహిళలందరికీ కూడా మా పోలీసుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఏ సమాజంలో అయినా ముందుకు పోవాలి అంటే మహిళా సాధికారత అనేది అవసరము. వాళ్ళు చైతన్యవంతులు అయితేనే ఇల్లు చైతన్యవంతంగా మారింది. మీరు చైతన్యవంతులు కాకపోతే అది ఆ ఇల్లు అంటే చిన్నప్పుడు అనేది ఇంటి ముంగల ముగ్గేసిన దాన్ని బట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లున్నారో చెప్తారు. సో అంటే మహిళల యొక్క గొప్పతనం అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. ఈరోజు చూసుకుంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిశ ప్రొటెక్షన్ జాతీయ చైర్మన్ వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ, స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏముండదని, బాధిత మహిళలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఇక్కడ మన లాస్ట్ 5 years బ్యాక్ మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం. అదే క్లబ్లో, కొత్తగూడెం క్లబ్లో. అప్పుడు అడిషనల్ ఎస్పీగా పనిచేసిన రోహిత్ రాజు గారు ఇచ్చేశారు, మందపల్లి ఉమా గారి ఆధ్వర్యంలో. అయితే మన లక్కీగా ఏంటంటే తనే ఈ జిల్లాకి ఎస్పీగా రావడం. తను 5 సంవత్సరాల నుంచి గుర్తుపడతారు దిశ సభ్యులని. ఓకే, అదేవిధంగా అరుణ గారు ఆ రోజు వచ్చారు. తను ఇప్పటికీ టచ్లో ఉంటారు అందరినీ. తన నోటితో డిపార్ట్మెంట్ పరంగా భరోసా మెయింటైన్ చేస్తూ, భరోసా సెంటర్ని మెయింటైన్ చేస్తూ ఎంతోమంది బాధిత మహిళలకు అండగా ఉంటూ, మాతో కానీ కూడా మీ ద్వారా అవుతుంది, దిశ ద్వారా అవుతుంది అని అంటే మనకి ఎంత సంతోషకరం. ఆ ప్లేస్ మనకి ఇచ్చారు కాబట్టి ఆ ప్లేస్ అలాగే మనం కాపాడుకుంటూ, మన దాంట్లో ఏదైనా చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా కానీ, ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కానీ పక్కన పెట్టేసేయండి. నాకు చాలామంది అంటారు, మా ఫ్రెండ్స్లో కొంతమంది, అరే ఇంట్లో మా ఆడవాళ్ళని మేము మెయింటైన్ చేయలేము, నువ్వు ఇంతమంది ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఏపీ తెలంగాణ, నువ్వు ఎలా చేస్తున్నావు, అది ఎలా మెయింటైన్ చేస్తున్నావు, మాకు ఇంట్లోనే ఏది పిచ్చెక్కిపోతుంది అంటే, అది పిచ్చి ఎక్కించుకుంటే పిచ్చి ఎక్కుతుంది కదా. సోదర భావంతో మనం వెలిగి మనం ఏ రకంగా మాట్లాడాలా, ఒక మహిళతో ఏ రెస్పెక్ట్ ఇవ్వాలా, తనతో ఎలా మాట్లాడాలన్నా మనం మంచి భావనతో ముందుకు వెళ్తుంటే అందరూ పరిచయం అవుతారు. మనం చేయలేనిది ఏమీ అంటూ ఉండదు. ముఖ్యంగా మహిళలు అంటే మీరు చేయలేనిది అంటూ ఏ పని ఉండదు. ఏది చేయాలనుకున్నా మీకు అవ్వద్దు. కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ వస్తుందంటే పక్క మహిళ ఏమైనా చేస్తుంటే తను ఏదో చేస్తుంది, నేను కూడా చేస్తాను, తనకు సహకరించి ఇద్దరం కలిసి చేసుకుందామన్న భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అన్ని రంగాల్లో మీరు ముందుకుంటారు, అన్నిట్లో సక్సెస్ఫుల్ అవుతారు. అయితే రోహిత్ గారి గురించి నేను ఇందాక చెప్తే ఏంటంటే తనే ఎస్పీగా ఉన్నారు. లక్కీగా అరుణ గారు భరోసా సెంటర్. మనకు కావాల్సిందే ఎనీ ఫ్యామిలీ విక్టిమ్స్, ఫ్యామిలీ ఇష్యూసే మనం టేకప్ చేసి సివిల్ మ్యాటర్స్లో మనం పోము, రైట్. వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోదలుచుకున్నారంటే వీళ్ళు మన కట్నకానికి ఇచ్చి మళ్ళీ తిరిగి ఇవ్వాలనుకుంటే అలాంటి వాటిల్లో వెళ్ళాము. కౌన్సిలింగ్ చేయడము. మన దిశ ఆర్గనైజేషన్ ద్వారా 5 సంవత్సరాలలో ఇప్పటి వరకు దాదాపుగా 1000 కుటుంబాలను కలపడం జరిగింది. అన్ని జిల్లాలు, నెల్లూరు, రాజమండ్రి, నిజామాబాద్, కొత్తగూడెం, వైజాగ్, అలా చాలా దాదాపుగా 28 జిల్లాలు, 28-30 జిల్లాల్లో మన కమిటీలు ఉన్నాయి. అన్నిటి ఇప్పుడు భీమవరం కూడా, ఎవరు చెప్పారు ఇప్పుడు భీమవరం అటాచ్మెంట్ ఉన్నట్టు అందుకే అదే పేరు చెప్పారు. అయితే అన్ని జిల్లాలు ఇప్పటివరకు దాదాపు 1000కి పై చిలుకు విడిపోయిన. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల గెలిచిన కార్పొరేటర్స్ స్వప్నకుమారి, మల్లెల శాంత, వీరమ్మ, సుగుణారెడ్డి ఆకాంక్షలతో పాటు సంస్కృతి విద్యాలయ ప్రధాన అధ్యాపకురాలు శిరీష ఫణికుమార్,
దిశ ప్రొటెక్షన్ టౌన్ అధ్యక్షురాలు బొల్లం అరుణ, జిల్లా అడ్వైజర్ మద్దెల అన్నపూర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు కందుల సుజాత, జిల్లా కార్యదర్శి ఆరిఫా, జాయింట్ సెక్రటరీ గడ్డం జ్యోతి, మీడియా కన్వీనర్లు శ్వేత మరియు మధు, కార్యనిర్వాహక సభ్యురాలు వరలక్ష్మి, పినపాక నియోజకవర్గం అధ్యక్షురాలు హలావతి శారద, ప్రధాన కార్యదర్శి అనిత, పాల్వంచ అధ్యక్షురాలు బట్టు మంజుల, రుద్రంపూర్ అధ్యక్షురాలు రజని, భద్రాచలం అధ్యక్షురాలు స్రవంతి, ఇల్లందు అధ్యక్షురాలు శారద, దుమ్మగూడెం అధ్యక్షురాలు దివ్య, మనుగూరు అధ్యక్షురాలు జీడిదేవి, చుంచుపల్లి అధ్యక్షురాలు జ్యోతి, సుజాత నగర్ అనిత, బోర్గంపాడు మంగ, సీతా మహాలక్ష్మి, మేకల జ్యోతి, ప్రియాంక, సుశీల, రమణ మరియు వివిధ మండలాల దిశ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు వృద్ధ మహిళలకు చీరలను అందజేశారు. చేసుకోగలగాలి. వాళ్ళు కూడా మహిళలే కదా, మన కూతురు ఒక్కతే మహిళ కాదు కదా. సో మనం ఆ పాయింట్ ఆఫ్ లో వెళ్ళాలి అనేసి కోరుకుంటూ, ఈ మనకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడుకుందాం. ఎందుకు ఆచార సాంప్రదాయాలు అంటే, ఇప్పుడు ఆడవాళ్ళని నువ్వు ఇట్లనే బట్టలేసుకో అట్లనే బట్టలేసుకో అన్నారు. పురాణాలలో చూస్తే కాళీమాత వీళ్ళందరూ, దుర్గామాత వీళ్ళందరూ ఒక్కోసారి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారో ఒకసారి చూస్తున్నారు. ఎవరైనా చీర కట్టుకొని ఉన్నారా? లేరు. పెద్ద పెద్ద దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఎలా ఉన్నారు? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. రాణి రుద్రమదేవి యుద్ధంలో పాల్గొందంట. కాళికాదేవి అన్యాయం వస్తే చంపేసిందంట వాళ్ళని, అక్కడ రాక్షసుని వాళ్ళని. ఓన్లీ మగవాళ్ళే ఉన్నారా? లేరు కదా. ఒక స్టోరీ విన్నారా ఎప్పుడైనా? యుద్ధంలో ఒక రాణికి కాలు విరిగిపోతేనో చెయ్యి విరిగిపోతేనో ఒక ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చారు అనేసి మన పురాణాల్లో ఒక దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడే ఆడవాళ్ళు బయటకు వచ్చారా? లేదుగా. అప్పటి నుంచి యుద్ధాలు కూడా చేసేవాళ్ళు. కానీ మధ్యలో ఏమైంది? పురుషాధిక్యత ఎక్కువైపోయింది. మహిళకి మహిళే శత్రువు అయిపోయింది. మహిళలు బయటకు రావట్లేదు. సో మనం ఇప్పటి నుంచి మన ఇళ్లలో ఉన్న మగపిల్లలకి, మన పిల్లలే కదా వాళ్ళు, అరే ఇలా ఉందిరా, నువ్వు అమ్మాయిలు ఇలా ట్రీట్ చేయి అలా ట్రీట్ చేయి అనేసి మనం అందరం కూడా కలిసికట్టుగా మహిళల సాధికారతను పెంచుదాం మన ఇంటి నుంచే. నా యొక్క రిక్వెస్ట్ ఇది, మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. నేను చేద్దామంటే నాకు మగపిల్లలు లేదు, కానీ మా అమ్మాయిలకి మాత్రం చెప్తా, నువ్వు దేనికి భయపడొద్దు, ఏమీ కాదు, మీకు అండగా అమ్మ ఉంది అనేసి అయితే నేను చెప్తాను. ఇది సంస్కృతంలో శ్లోకం. ఎక్కడైతే, ఏ సమాజంలోనైతే ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో, అక్కడ పూజింపబడతారో, అక్కడ దేవతలు తిరుగాడుతూ ఉంటారు. మనం ఎందులో తక్కువ కాదు, మనం ఎప్పుడూ తక్కువగా చేసుకోకూడదు. మనం అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉన్నాము. ఇంకా మనం ముందుకు సాగాలి. ఒక మహిళకు పగ్గాలిస్తే ఆ మహిళ ఎంత సాధిస్తుంది అనేది కొంతమంది మహిళామణులు మనకి నిరూపించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలానే మా బివి రాజ్ సార్కి, అరుణ మేడంకి, కాపు సీతా మహాలక్ష్మి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రాత్రి 11:30కి అరుణ మేడం గారికి కాల్ చేశాను. అంటే వెళ్ళి కలవడం కుదరలేదు. రాత్రి 11:30కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. సరే అమ్మా ఎన్ని గంటలకు చెప్పండి అని అంటే కాల్ చేసి చెప్పగానే ఇప్పుడు మనకి టయానికి వచ్చారు. మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం, చాలా థ్యాంక్ యూ. నాకు దిశ కమిటీ 5 సంవత్సరాల నుంచి పరిచయం. అన్ని మనూరు కానీ, భద్రాచలం కానీ, ఇట్లా పాలంచ కానీ అన్ని విధాలుగా మాకు పరిచయం ఉంది. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వేదికకి ఇచ్చేసిన పెద్దలకు, అలాగే కాపు సుధా మహాలక్ష్మి గారికి, ఎస్ఐ గారు, అరుణ మేడం గారికి, మా చైర్మన్ డైనమిక్ అన్ని జిల్లాలకి మన సాధించిన మా దిశ అన్నగారికి పేరు పేరున వారికి ఇంత డెవలప్ చేసి కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కూడా వారు సాధించి పెట్టిన అన్ని జిల్లాలకు కూడా, అన్ని గ్రామాలకు కూడా వాళ్ళు స్థాపించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే వేదిపించిన స్వప్న గారికి, అలాగే వేదికన్న పెద్దలందరికీ నమస్కారాలు. దిశ అంటే ఎవరికి ఏ కష్టం ఉన్నా కూడా మేమున్నాము అని చెప్పి ఖచ్చితంగా ఒక కేసును పట్టుకున్నారంటే అది ఎంత టైం అయినా వాళ్ళకి ఆకలి, ధూప అలాంటి అన్ని కూడా మర్చి కేసుని డీల్ చేసి వాళ్ళని కలిపి
వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన నేను సిస్టర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలాసేపు నాతో మాట్లాడినరు, చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్స్ కూడా చేస్తూ ఉంటారట, మేము బాగున్నాం అక్క, మంచిగా ఉన్నాం. మా అమ్మ, ఆ తర్వాత మా బివిరాజ్ గారు, దేవుడిచ్చిన బ్రదరు, దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన తమ్ముడు. ఈరోజు ఇంతమందిలో మహిళలకి కష్టం అంటే నైట్ కానీ ఏ టైం అయినా కూడా, ఇంత రాత్రి అయినా ఫోన్ చేస్తే నా ఫోన్ ఎప్పుడు నా చెవు దగ్గరే ఉంటుంది. ఎనీ టైం ఏ టైం అయితే ఆన్లో ఉంటుందో నా ఫోన్ కూడా అదే ఆన్లో ఉంటుంది.